ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్ ఉద్యోగులకు పెన్షన్లకు కేంద్రం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మనం ప్రైవేట్ రంగ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి ఈపీఎస్ అనగా లెక్కలు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి జీవితకాలం పెన్షన్ పొందడానికి మీకు 10 సంవత్సరాల సర్వీస్ అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా 50 సంవత్సరాల వయసు ఉండాలి. అయితే మీరు 10 సంవత్సరాల ముందు అయినట్లయితే ప్రైవేట్ రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా తమ జీతం స్లిప్లో పీఎఫ్ అనేది తగ్గింపని చూస్తారు. ఎందుకంటే కానీ పెన్షన్ ఈపీఎస్ భాగంగా తరచుగా ఒక సీక్రెట్గానే ఉంటుంది. పీఎఫ్ వడ్డీ అసలు మొత్తం పాస్ పుస్తకంలో స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఈ పథకం కేవలం పొదుపు పథకం మాత్రమే కాదు, మీ వృద్ధాప్యానికి తోడ్పాటు. నియమాల్లో ఇటీవల జరిగిన మార్పులు, జీతం పరిమితులకు సంబంధించి కొనసాగుతున్న చర్చలు సాధారణం. ఇక ఉద్యోగులకు అనేక ప్రశ్నలు అయితే మొదలవుతున్నాయి అన్నమాట. మీరు కూడా ప్రైవేటు ఉద్యోగంలో ఉంటే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఎప్పుడు మీ పరిస్థితుల్లో పెన్షన్ రూపంలో మీకు జమ అవుతూ ఉంటుంది. పెన్షన్కు అర్హత పొందడానికి ఈపీఎఫ్ఓ 2 కఠినమైన షరతులు విధించింది. వీటిని నెరవేర్చకుండా నెలవారీగా పెన్షన్ ప్రయోజనాలు పొందలేము. మొదటి షరతు ఏమిటంటే 10 సంవత్సరాలు అనగా పెన్షన్ సర్వీస్ పూర్తిగా చేయడం. సర్వీస్ అదేవిధంగా సంవత్సరాలు లెక్కించే పద్ధతిని భిన్నంగా ఉంటుందని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు మధ్యలో ఉద్యోగాలు మార్చి మీ పీఎఫ్ నిధులను కూడా ఉపసంహరించుకుంటే గత సర్వీస్ను సమయం మీ పెన్షన్ సర్వీసు లెక్కించరు. మీరు మీ పీఎఫ్ని కొత్త కంపెనీకి బదిలీ చేసినప్పుడు మాత్రమే పెన్షన్ సర్వీసును లెక్కిస్తారు. రెండవ షరతు వయసుకు సంబంధించి. ఇక పూర్తి పెన్షన్ పొందడానికి ఉద్యోగికి 58 సంవత్సరాలు ఉండాలి. దీని అర్థం 10 సంవత్సరాల పొదుపు, 58 సంవత్సరాల వయసు కలిగి మిమ్మల్ని జీవితకాలం పెన్షన్లుగా అయితే చూస్తారన్నమాట. మీ కంపెనీ పీఎఫ్ చేసేటువంటి సహకారంతో 8.33 ఏదైతే ఉందో శాతం ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎఫ్కి వెళ్తుంది. అయితే ఈ సహకారం మీ మొత్తం జీతం ఆధారంగానే కాదు, ప్రభుత్వం నిర్ణయించినటువంటి వేతన పరిమితిపై ఆధారపడి ఉంటుంది. అందుకే నెలకు లక్షల రూపాయలు సంపాదించే ఉద్యోగి కూడా ఒక నిర్దిష్టమైన పరిమితికి మించి పెన్షన్ పొందలేరు. ఈ డబ్బు నేరుగా మీ చేతుల్లో రాదు, కానీ ఒక ఫుల్లో అంటే జమ అవుతుంది. ఇది 10 విరమణ తర్వాత నెలవారీ ఆదాయం తిరిగి పొందుతారనమాట. ఇక ఈపీఎఫ్ నిబంధనల ప్రకారం మీరు 50 సంవత్సరాల వయసు తర్వాత కూడా పెన్షన్ పొందవచ్చు, కానీ దానిని ముందస్తుగా పెన్షన్ పరిగణిస్తారు. మీరు 58 సంవత్సరాల వరకు వేచి ఉండకుండా 50 సంవత్సరాల వయసులో మీ పెన్షన్ ప్రారంభిస్తే మీ పెన్షన్ మొత్తం కూడా ప్రతి సంవత్సరం తగ్గుతుంది. అంటే మీరు మీ యొక్క జీవితాంతం డబ్బును కూడా అందుకుంటారనమాట. అదే మీరు 60 సంవత్సరాల తర్వాత తీసుకుంటే మీ ఎక్కువ పెన్షన్ అయితే వస్తుంది. అదేవిధంగా ఉద్యోగస్తులు ఎప్పుడు 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయకపోతే వారి పెన్షన్ డబ్బు పోతుందేమో అని చెప్పేసి భయపడుతుంటారు. కానీ అలా ఏం లేదనమాట. మీ మొత్తం 10 సంవత్సరాల కన్నా తక్కువ ఉంటే మీరు పెన్షన్ ఏదైతే ఉందో నెలవారీ పెన్షన్ అంటే ఇప్పుడు అర్హులు కారనమాట. కానీ మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. మీ ఉద్యోగాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మీరు ఒకేసారి ఉపసంహరించుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట.